హరికృష్ణ గారు, సార్. ఇప్పుడు చాలా సంవత్సరాలుగా జర్నలిజం చేస్తున్నామంటేనే రాజనీతి శాస్త్రజ్ఞం కూడా మీకు తెలుసు అని నేను అనుకుంటా. మీకు ఒక మాట చెప్తాను, ఈ సందర్భంగా ఖచ్చితంగా చెప్తున్నా. ప్రభుత్వ ఉద్దేశాన్ని, ధర్మనీతిని, ఏ ఆటకైనా రెండు పద్ధతులు ఉంటాయి. ఒకటి డిఫెన్స్, రెండు ఎఫెన్స్. ఓటమి ప్రభుత్వం డిఫెన్స్ ఆడుతూ ఎఫెన్స్ ఆడుతుంది ఆట. వైసీపీ పార్టీ ఎఫెన్సే ఆడుతుంది. వాళ్ళది పాకిస్తాన్ టీం, ఆత్రం ఎక్కువ. బ్యాట్ పట్టుకోగానే అవుట్ అవటం కూడా చూసుకోరు. అది ఏ బాలు, ఫాస్ట్ బాలా, స్పిన్నా, లెగ్ బాలా, నో బాలా కూడా తెలియదు. కానీ కూటమి ప్రభుత్వం, ఇది ప్రభుత్వం అంటే మీరు నేను ఆవేశపడినంత విధంగా ప్రభుత్వం ఆవేశపడుతుంది. నేను ఒక మాట చెప్తాను ఈ సందర్భంగా. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకుని అరెస్ట్ చేయటం అంటే గడ్స్ ఉండాలి అని అన్నారు. అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడ పుష్ప, నాట్ ఎ ఫ్లవర్, ఫైవ్. ఆయన కొడుకుని అరెస్ట్ చేస్తారని అన్నారు చాలా మంది. అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో పెడితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లుంగి కట్టుకొని జైలు గోడల దగ్గర నిలబడ్డాడు. ధనుంజయ రెడ్డిని అరెస్ట్ చేశారు, కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు, విజయసాయి రెడ్డి సైలెంట్ అయిపోయాడు. మీరు చూడండి ఒక్కసారి చక్రవాకం, ఈ గొలుసుల పరంపర. అందుకని చట్టానికి చేతుల వారు ఎంతటి వారినైనా సరే కూర్చోబెడుతుంది. ఈ సందర్భంగా ఒక మాట, నేను పవన్ కళ్యాణ్ గారిని పొగడాలి. పొగడకపోతే అది ధర్మం కాదు. ఎందుకంటే ఎంత నిజాయితీగా ఆయన కళ్ళల్లో ఏది కనిపిస్తుందో మనసులో అదే కనిపిస్తుంది. మనసులో ఏది కనిపిస్తుందో కళ్ళల్లో అదే వస్తుంది. ఎందుకంటే మొట్టమొదటి సాయికృష్ణ యొక్క మరణాన్ని రాధారంగా మిత్రమండలికి చుట్టాలనుకున్నారు, వాళ్ళ మేనమామను అడ్డం పెట్టుకొని. రెండు, జనసేన కార్యకర్తగా చుట్టాలనుకున్నారు. మూడు, కాపు సామాజిక వర్గాన్ని చుట్టాలనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు నిబద్ధత కలిగిన నాయకులుగా ఏ కుల చట్టానికి లోను కాకుండా ఒక రౌడీ షీటర్కు మద్దతు పలకమంటారా? మీరు మాట్లాడరా? మీరు ఎమ్మెల్యేలే కదా, మీరు ఎంపీలే కదా అని చెప్పేసి అని నిబద్ధత కలిగిన ఒక నాయకుల్లాగా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు, మీకు ఒక మాట కూడా గుర్తించుకోండి, వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే తొక్కి నారదీస్తామన్నాడు. అంటే అంత గడుచున్న మగాడిలా మాట్లాడతాడు ఆయన. ఆయన హృదయంలో ఏదుందో అదే మాట్లాడతాడు తప్ప ఇలా జగన్మోహన్ రెడ్డి గారి లాగా ప్రేరేపించడు, ఎక్కడా ప్రేరేపించడండి. అందుకని ఆట ఒక్కొక్కసారి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇది ఇబ్బంది కలుగు చేస్తుంది. నేనే చెప్తుంటా మీకు, శాంతి భద్రతలు లేని చోట అభివృద్ధి జరగదు, అభివృద్ధి లేని చోట శాంతి భద్రతలు ఉండవు, అభివృద్ధి లేని చోట శాంతి భద్రతలు ఉండవు అని. నిజంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధిని ఆటంకపరచాలి, అభివృద్ధి ప్రజలకు కనిపించకూడదు, అల్లర్లు కనిపించాలి. అది జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం. ఈ వ్యూహం ప్రభుత్వానికి అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే సాయికృష్ణ తల్లిని పరామర్శించాడో నో సీన్, నో సీన్ అంటే వైసీపీకి అంబటరాంబాబు గారు లోటు పడిపోయింది. ఇంకేం మాట్లాడతాడు? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే పరిస్థితి ఏం లేదు. పుంకాను పుంకలుగా సాయికృష్ణ హిస్టరీ వస్తుంది, క్రైమ్ హిస్టరీ. ఏం మాట్లాడతారు? అతను మద్దతు పలుకుతున్నారు సిఐ నాగరాజుకి. కులానికి చుట్టే పరిస్థితి లేదు. ఈ రోజున సెకండ్ హాఫ్ అయిపోయింది, ఇంటర్వెల్ అయిపోయింది. మీకు చూపించారు 24లో ఆ సినిమాని చూపించారు. అత్తారింటికి దారేళ్ళ శుభం కారు పడింది, విక్రమార్కుడులో క్లైమాక్స్ చూపించారండి. రైల్వే స్టేషన్ లో రవితేజ కొట్టిన దెబ్బలో అది కదా 24లో. రేపు ఉంటుంది సీను. ఒకసారి తన్నులు తిన్నాడు, మళ్ళీ తన్నులు తింటమే, సుబ్సెట్ లాగా మాట్లాడుకోవటమే, నో డౌట్ ఎట్ ఆల్. 3 రాజకీయ పార్టీలు కలిసిన వెంకటకృష్ణ గారు, 3 మాకు అసలు హీరోలే ఉండారండి. బాలకృష్ణ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఉన్నారు. మేము సినిమాలు తీస్తాం, వాళ్ళు సినిమాలు చూస్తారు. వాళ్ళు సినిమాలు తీయలేరు, మేమే సినిమాలు తీస్తాం, మేమే నటిస్తాం, మేమే కొడతాం. పవన్ కళ్యాణ్ గారు అన్ని సినిమాల్లో కూడా ముందు నవ్వుతూ ఆహ్లాదకరంగానే కనిపిస్తాడు. క్లైమాక్స్లోనే ఉంటాడు పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా. కొట్టడం కూడా మొక్క కట్టు కట్టినట్టు, గోడ కట్టినట్టు గడుచు కొడతాడు. అదే ఉంటుంది రేపు పొద్దున. ఇవన్నీ కొన్ని ఇబ్బందికరమైన అంశాలు అయినా కూడా అంత సీనేమీ లేదు, అంత సీనేమీ రాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవాలు నేర్చుకున్నాడు. అందుకని దాన్ని గొడ్డల పార్టీ అని నామకరణం చేసిండు. రేపో మాపో భూమి పూజ చేసి 29 కల్లా భూమిలో పాతి పెడతాం ఆ గొడ్డల్ని. నో డౌట్ ఎట్ ఆల్. ఈ రాష్ట్రంలో ప్రజలకు మంచి కావాలి వెంకటకృష్ణ గారు. అంటే వైసీపీ కాదండి, వైఎస్ఆర్సీపీ అనే పేరు స్థానంలో గొడ్డలి పార్టీ అనే పేరు స్థిరపడిపోయిందా? ప్రజల్లోకి వెళ్ళిపోయిందా అలాగా బ్రాండ్? కదండి, రాజకీయాల్లో రాజకీయ నినాదమే ఇంపార్టెంట్. ఈ రోజున వైసీపీ పార్టీ కాదు దాని పేరు.
చంద్రబాబు నాయుడు నామకరణం చేసింది అది గొడ్డల పార్టీ. ఇది ప్రజలకు అర్థం చేసుకోవాలి. గొడ్డలు కావాలా ఏం కాదు, మారణాయుధమే కదా సార్. మేము ఆధారాలతో చెప్తున్నాం. గొడ్డల పార్టీ ఎందుకన్నాం? వాళ్ళ బాబాయ్ హత్య కేసు దగ్గర నుంచి ఈ రోజు జరుగుతున్నది కూడా. ఈరోజు కూడా అదేం చెప్తున్నారు? ఇప్పుడు సెకండ్ హాఫ్ లో దద్దరిల్లిపోద్దంటే గుడివాడ అమర్నాథ్ మాటలు ఏంటి? చొక్కాలు పైకెత్తుతాం, లుంగీలు పైకెత్తుతాం, ఇవన్నీ చెప్పినాయే కదా సార్. వెంకటకృష్ణ గారు కొత్త ఉంది. నాడు స్థానిక ఎన్నికలు జరగనిచ్చారా? మన బడితెలు తీసుకొని వెంటబడ్డారు కదా. ఈ రాష్ట్రంలో జరుగుతున్న హత్యల మీద, అత్యాచారం మీద ఒక్క ఇన్వెస్టిగేషన్ చేశారా? ఈ రోజు నేను ఛాలెంజ్ చేస్తున్నానండి. సాయికృష్ణ మరణానికి ప్రభుత్వం బాధ్యత పడి ఒక ఇన్వెస్టిగేషన్ చేసి ఓ పోలీస్ అధికారిని అరెస్ట్ చేసి జైలుకు పంపింది. మరి గత జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కదాని మీద ఇన్వెస్టిగేషన్ చేశాడా? ఒక్క సంఘటన మీద. అది ఏదైనా సరే, డాక్టర్ సుధాకర్ అయినా, డ్రైవర్ సుబ్రహ్మణ్యం అయినా, అబ్దుల్ సలాం అయినా, ఎలాంటి అయినా అత్యాచారాలైనా, వజీరా అయినా ఏంటి సార్? ఈ పరిపాలన ప్రజలకు అర్థం కాదా? ఈ రోజున ఆవేశపడటం ఏముంది సార్? డీజీపీ గారు కోపం వస్తే అమరాన్ని తెచ్చేసి బొక్కలేస్తాం. ఎంతసేపు అండి ఆయన బొక్కలు వేయటానికి? పెద్ద ఆయన లాక్కు రావాలా ఏంటి? అనిత గారు ఏమైనా పిలిపిస్తే తెలుగుదేశం కార్యకర్తలు ఆయన ఇంటి మీదకి బోరా? అంటే జోగి రమేష్ గారే పోగలరా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి? మేము పోలేమా గుడివాడ అమర్నాథ్ గారి ఇంటి మీదకి? ఎందుకు వెళ్ళటంలా? ధర్మం కాదు కాబట్టి, ఇది ప్రభుత్వం కాబట్టి. మేము డిఫెన్స్ వాడతాం, ఎఫెన్స్ వాడతాం కాబట్టి ఈ పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటానండి. తప్పనిసరిగా ఈ విధమైన ప్రేలాపనలు ఉంటాయి, ఆలాపనలు. అయినా జగన్మోహన్ రెడ్డి గారికి వేరే పని లేదు సార్. ఆయనకి అసలు అభివృద్ధి గురించి ఏం తెలియదండి. ఆయనకి తెలిసిందల్లా కళ్ళు మూసుకుంటే ఏమవుతుంది? వెంకటకృష్ణ గారు నిద్ర వస్తుంది. ఇప్పుడు జరుగుతున్నది అదే. పోని పీడకాలు వస్తాయి. వాళ్ళ కార్యకర్తలందరూ నిద్రపోమంటున్నాడు, ఆయన నిద్రపోతున్నాడు. కనమనంటే పీడకళ్ళు అంటే పగటికల్లే కదా. ఈ రోజున నేను గర్వపడ్డానండి. ఇందాక కర్ణాటకలో సభ జరుగుతుందంటే తుంగభద్ర సంబంధించిన నదుల అనుసంధాన ప్రక్రియ ఒక గేటు కూలిపోతే మొత్తం 2 గవర్నమెంట్లు కలిపేసి గేట్లు పెట్టి శివకుమార్ గారు మాట్లాడుతున్నారు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారికి ఈ అల్లర్ల మీద ధ్యాస ఎక్కడుంది సార్? మొత్తం అసలు అభివృద్ధి మీదే వాళ్ళు అహోరాత్రులు కష్టపడి పనిచేస్తుంటే, అయినా కూడా ప్రభుత్వం హింసను ప్రోత్సహిస్తే తప్పు. ప్రభుత్వమే గుర్తించి హింసను హరికట్టి బాధ్యత కలిగి చర్యలు తీసుకుంటుంటే ఇంకా ఇబ్బంది ఏముందండి? ఏంటంటే వంశీ గారు సహజంగా అంటే రాజకీయ పార్టీలు